నెక్స్ట్ 'అన్వేషణ' సినిమా సార్. 'అన్వేషణ' సినిమా అనేది మీరు ఒక థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ దట్ టూ ఒక జంగిల్‌లో షూట్ చేశారు. సో, మీరప్పుడు షూట్ చేసినప్పుడు ఇప్పుడున్న ఫెసిలిటీస్ గాని, ఆ టెక్నాలజీస్ గాని అప్పుడు మీరు షూట్ చేసినప్పటికి ఉండుండవు పోవచ్చు. అండ్ దట్ టూ నాకు తెలిసి బడ్జెట్స్ కూడా అంత లేవనుకుంటా. లిమిటెడ్ బడ్జెట్స్‌తో అండ్ లిమిటెడ్ ఫెసిలిటీస్‌తో ఎలా ఎలా షూట్ చేయగలిగారు సార్ ఆ సినిమా? అది లో బడ్జెట్ సినిమానే. 'తలకోన ఫారెస్ట్‌లో' చేసాం. మీరు జంగిల్ అంటున్నది ఫారెస్ట్ అంటున్నా. ఓకే. 2 ఒకటే అనుకోండి. 'తలకోన ఫారెస్ట్‌లో' చేసాం. కథ థ్రిల్లర్. థ్రిల్లర్‌లో అనగానే జనరల్‌గా 2 కెమెరామెన్‌గా నేను చేయాల్సిన బాధ్యత. ట్రీట్మెంట్ చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా అనుకుంటాం. డైరెక్టర్‌తో కూర్చొని స్క్రీన్ ప్లే రాసేటప్పుడు. నైట్ ఎఫెక్ట్‌లు ఎక్కువుంటాయి. రెండోది కాంట్రాస్ట్ లైటింగ్ ఉండాలి. తర్వాత కెమెరా మూవ్‌మెంట్‌లు ఎక్కువుండాలి. క్రైమ్‌లో మెయిన్ కెమెరా మూవ్‌మెంటు అసలు క్రేన్ గాని, అది గాని, ఇది గాని చకా 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 ఎళ్ళిపోతుండాలనమాట. అందులోనూ ఈ సినిమాలో ఒక తమాషాగా అది మనిషా? జంతువా? హత్యలు జరిగిపోతున్నాయి ఏంటనేది ఒక క్వెషన్ మార్క్ పెట్టి ప్రేక్షకుడిని కొంచెం సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే స్క్రీన్ ప్లే అది. దానికి నేను నాకిష్టమైన ఒక హాలీవుడ్ సినిమా ఆహ్, అది 'క్యాట్ ఓ నైన్ టైల్స్' అనే ఒక ఫారెన్ సినిమా. అది వంశీకి చూపించి, ఇది ఫాలో చేద్దాం వంశీ. ఆ సినిమాలో ఏంటంటే మర్డర్ చేసే ఒక ఈవెంట్ ముందు థీమ్ మ్యూజిక్ ఒకటొస్తది. కెమెరా కొంచెం జర్కీగా ఇలా ఎళ్తది. తర్వాత అక్కడెవరో చచ్చిపోతారు. ఇది బావుంది కదా! అంటే అలాగే చేద్దాం ఓకే అని చెప్పి అప్పుడు 'అన్వేషణ'లో నేను హ్యాండ్ హెల్డ్ షాట్‌లతో ఆ సాంగ్‌లో బీజీఎమ్స్‌లో గాని 'ఇళయరాజా' గారిచ్చిన బీజీఎమ్స్‌లో ఆ ముళ్ళ పొదల మధ్యలోంచి, ఓడల మధ్యలోంచి వెళ్ళిపోవడం ఇవన్నీ చేసాం. అలాగే నైటు భయంకరమైన చీకట్లో లైటప్ చేసాం. ఇలాగ రకరకాలు చేసాం. అదొక రకమైన ఆ జనరేషన్ అప్పట్లో 1984 అది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా. అంతకుముందు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్స్‌తో కంపేర్ చేస్తే ఇది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ప్రేక్షకుల్ని. చాలామంది ఆ సినిమా చూస్తూ భయపడ్డారని ఇప్పటికి చెప్తారు. నాకు మంచి పేరొచ్చింది. బికాజ్ కెమెరా ఇలాంటి సినిమాల్లో తను ఒక ఒక వన్ అప్‌గా కనిపిస్తది. మంచి గుర్తింపొచ్చింది నాకు దానికి. అవును. ఇంకోటి 'కళాసాగర్' అని మెడ్రాస్‌లో ఒక అవును. సంస్థ ఒకటుంది. అవునండి. చాలా ఫేమస్. అక్కడ సినిమా చూపించడం, ప్రొజెక్ట్ చేసడం అనేది ఒక స్టేటస్ సింబల్. అక్కడ అన్వేషణ వేశారు. అన్వేషణ సినిమా చూసిన తర్వాత అందరూ కలిసి కూర్చొని ఆ సంస్థ ఆర్గనైజర్స్ మనం బెస్ట్ పిక్చరు, బెస్ట్ డైరెక్టరు, బెస్ట్ యాక్టరు, హీరోయిన్‌కి ఇస్తున్నాం గానీ, ఈసారి సినిమాటోగ్రఫీకి ఇవ్వడం మొదలుపెడదాం ఈ సినిమా నుంచి అని. ఆ సినిమా నుంచి 'అన్వేషణ' నుంచి ఆ 'కళాసాగర్‌లో' సినిమాటోగ్రఫీకి కూడా పెట్టారు. అది నాకు ప్రౌడ్ అనమాట. ఓహ్! దట్స్ వెరీ గ్రేట్ సార్.